ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా త్రినేత్రి అయితే మేము ఇవాళ సాయంత్రానికే బస్సు ఎక్కుతాం. ఛాన్సే లేదు. బస్సు లేదా? త్రినేత్రి లేదు. నీకు తెలీదు, నువ్వు ఊరుకోరా. నిజంగానే త్రినేత్రి లేదు బామ్మ. నీ అల్లుడు నీ కూతురు ఇద్దరూ కలిసి తన ప్రాణాలు తీశారన్న సంగతి నీకు తెలీదు. ఇంతకీ ఏమంటారు? నైని కాదు అని అన్నా, తను త్రినేత్రి అయినా, ఆత్మ అందులో ఉంటే అది నైనియే అయినా మరి తన బాడీ ఏమైనట్టు అది తేల్చాలి కదా. అత్తయ్య, వీళ్ళ అనుమానానికి తలా తోక లేదంటుంటే నువ్వు ఇంకొక డౌట్ క్రియేట్ చేస్తావు ఎందుకు? ఆ విభూతి పాపం మీద వాలితే గాయత్రీదేవి గారి ఆత్మని అందరికీ తెలుసు కాబట్టి ఇంకెవరి మీదైనా వాలితే వారిని ఆత్మ ఆశ్రయించిందని అర్థం చేసుకోవడమే కాదు, దెయ్యం పట్టిందని దాన్ని విదిలించే ప్రయత్నం కూడా చెయ్యాలి. అంటే ఉతికి పారేయండి. ఈ ఐడియా ఏదో బాగుంది మమ్మీ. ఉండు. కొట్టి చంపిస్తారా ఏంటి? చచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు చేస్తారు? ఒరే ముక్కోటి, నువ్వు ముక్కుతో పాటు నోరు కూడా మూసుకో. పోతే పోతే పోయావురా ఎదవ. ఏం జరుగుతుందోనని కంగారుగా ఉంటే నీకు తమాషాగా ఉందా? మమ్మీ రెడీ. గాయత్రి మీద కాకుండా ఇంకెవరి మీద విభూతి పడ్డా వాళ్ళకి పట్టిన దెయ్యాన్ని వదిలించేలా బాధేయాలి. ఆల్ రైట్. స్వామి, మీరు ఉఫ్ అనండి. మంత్రం జపించనివ్వండి. ఇంకా ఎంతసేపయ్యా? ఈ పాటికి ఊదేసేవాడివి కదా. అరే కళ్ళు మూసుకోండి స్వామి, ఈ పని త్వరగా ముగించేసేద్దాం. ఓం భీం క్లీం హైం ఓం ఓం హ్రీం క్లీం ఓం స్వాహా. ఓం ఆవాహయామి స్వాహా. కళ్ళు తెరవగానే ఊదేస్తారా? అంత ఆసక్తిగా ఉందా? జాగ్రత్త పాప. పెద్దమ్మకి అన్నీ తెలుసులే వదినా. కళ్ళు తెరుస్తున్నాను. రెడీ స్వామి. పట్టిన దెయ్యాన్ని కొట్టడానికి కూడా రెడీగా ఉన్నాడు స్వామి. మీరు కళ్ళు తెరిచి ఊదడమే ఆలస్యం. మమ్మీ దెయ్యం పట్టింది ముక్కోటికి. నిన్ను అమ్మో అమ్మో వాయో అత్త కావాలత్త. వదిలిద్దాం. అమ్మో వాయో వదిలిద్దాం. నన్ను చేయదు, కొట్టదు, నీ దండ పెడతా. అమ్మా అమ్మో వాయో అత్త అత్త కాపాడత్త. అమ్మో అమ్మా బావగారు నీ దండ పెడతా. వదిలే. అమ్మో అమ్మో నీకు దండ పెడతా. నన్ను వదిలే. అమ్మా అమ్మా అమ్మో. చితక్కొట్టు బాబు, వాడికి నిజంగానే దయ్యం పట్టింది. నాకు దెయ్యం పట్టడం ఏంటత్తా? అమ్మా అమ్మా, విభూతి నీ మీదనే పడింది అంటే నీలోనే ఆత్మ దూరింది అని. అబ్బా ఆపకయ్యా, కొట్టు కొట్టు. రెడీ. అత్త అత్త డోంట్ డిస్టర్బ్ మీ స్వామి. నిన్ను అయ్యో వద్దు వద్దు, నీ దండ పెడతాను. ఆత్మని ఆశ్రయించలేదు. రేయ్ ఆపేరా. నేను చెప్తూనే ఉన్నారు, నువ్వు కూడా బాధేమని అలా చెప్తావేంటత్త? అబ్బా అబ్బా ఒళ్ళంతా పులిసిపోయింది.
మనిషి అన్నవాడు 3 పూటలు తింటే నువ్వు 30 పూటలు తింటున్నావు. ఆ, ఆ, ఏ రాక్షసుడో నీలో దూరి చచ్చాడని చావగొట్టమన్నాను. ఇంతకీ ఆత్మ ఎక్కడున్నట్టు? నువ్వు ఊరుకోవే. ఇంకెక్కడుంది ఆత్మ? అన్నింటికన్నా పెద్ద ఆత్మ పరమాత్మ అయిన గాయత్రి పాప ఉఫ్ అనగానే విభూది ముక్కోటి మీద పడింది. ముక్కోటి ఎముక కాస్త ఒక్కొక్కటిగా విరిగినట్టుంది. ఏం విరిగిందో ఏమి జరిగిందో అబ్బా, నాన్నకి వెళ్ళి చూసుకోవాలయ్యా. ఆ, అబ్బో అమ్మా. గాయత్రి రామ్మా, ఎక్కడ నీ కళ్ళలో పడుతుందో అని కంగారు పడిపోయాను. పద. మీ విభూతి ప్రయత్నం విఫలమైంది స్వామి. అఖండ స్వాముల వారెక్కడ్రా? గాయత్రి ఉఫ్ అని ఊదింది కదా మమ్మీ, వెళ్ళి స్నానం చేసి వస్తానన్నారు. ఇంకెందుకు వస్తారు? ఈ ఇంటికొస్తే ఎవరికైనా ఉండిపోవాలనిపిస్తుంది అనుకుంటాను మమ్మీ. అవును వల్లభ, దేవీపురం బ్యాచ్ కూడా ఇక్కడే ఉంది కదా. హ్మ్. నేను కొట్టినా సరే ఆ ముక్కోటిగాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోడే. దెబ్బకు దయ్యం వదిలిందని అదొక సంబరంలా ఫీల్ అయి పుష్టిగా తింటారు చూడు. అవును, సన్నగా ఉన్నాడు గాని నున్నగా తినేస్తాడు మమ్మీ. అరే, ప్లేట్ కడగాల్సిన పనే లేదు. నిజంగా ఆ ముక్కోటికి గాలి సోకిందంటావా? విభూతి తన మీదే పడింది కదా మమ్మీ. అఖండ స్వాముల వారు ఊదకముందే ఆ గాయత్రి పాప ఊది పారేసింది. అందువల్ల ప్రయోగం పూర్తిగా ఫలించలేదనుకోవచ్చేమో. నువ్వన్నట్టే స్వాముల వారు సాయంత్రం వచ్చాక ఏం చేయాలో చేస్తాను అన్నారు. అయితే పనింకా పూర్తి కాలేదన్నమాట. ఇంకేముంటుందో మరి. వల్లభ, మనమైనా ఆచితూచి అడుగు వేస్తాం, కానీ అఖండ స్వాముల వారు అలా కాదు. అనుకున్నారు అంటే ఆ విషయంలో నిగ్గు తేల్చేంత వరకు వదిలిపెట్టరు. అంటే ఇంట్లో ఆత్మల అన్వేషణ ఇంకా కొనసాగుతుందన్నమాట. గాయత్రక్కది కాకుండా ఇంకెవరి ఆత్మ ఉందా అని చూడాలి. మన నైని ఆత్మనే ఉందన్నావు కదా మమ్మీ. తను ప్రాణాలతో లేకపోతే విశాల్ ఎలా బతికి ఉండగలుగుతాడు అన్నదే నా డౌట్. మమ్మీ, దేవీపురం త్రినేత్రి కూడా అచ్చం పెద్ద మరదల్లానే ఉంటుంది. బిజినెస్ ప్రపంచానికి కావాల్సింది నైని మొహం. అది సరిపోయినప్పుడు ఇంకేంటి మమ్మీ ప్రాబ్లం? విశాల్ కమర్షియల్ గా ఆలోచించడు వల్లభ. ఇన్ని 100 కోట్లు సంపాదించడానికి తన శక్తి సామర్థ్యాలు మాత్రమే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.